హాయ్ అండి. ఎప్పుడు బీట్రూట్‌తో వేపుడును, అలాగే కర్రీ చేస్తాం గదా! ఈసారి చట్నీ చేస్తే బావుంటుంది చూడండి. ముందుగా చెక్కు తీసేసి ఒకసారి కడిగితే రంగు గూడా కొంత పోతుంది. ఇప్పుడు తొందరగా అవ్వాలంటే బీట్రూట్ మామూలుగా కొంచెం ఎక్కువ సేపే వేగుతుందండి. తొందరగా అవ్వాలంటే కుక్కర్‌లో మనం మామూలుగా ఈ బీట్రూట్ పచ్చివాసన రాకుండా తాలింపు అంతా కూరకి ఎలా వేసుకుంటాం అలా వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి మొత్తం. కలిపిన తర్వాత ఒక్క 2 నిమిషాలు వేగనివ్వాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం నీరు పోసుకోవాలి. అంటే కుక్కర్ అడుగంటిపోకుండా ఉంటుంది. ముక్కలు మాడిపోకుండా ఉంటాయి. కొంచెం నీరు పోసి మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. తర్వాత చూసారు కదా! ఇలా ఉడికిపోయి ఉంటుంది బీట్రూటు. మీకు ఇట్లా ఇష్టం లేదంటే వేయించుకోండి కానీ చాలా టైం పడుతుంది. దీనిలో కొద్దిగా చింతపండే వేస్తున్నాను కానీ ఎక్కువ పడుతుందండి. తర్వాత లాస్ట్‌లో నిమ్మరసం పిండుతాను. నిమ్మరసం టేస్ట్ బీట్రూట్‌లో చాలా బావుంటుంది. తర్వాత ఆ చల్లారేలోపు మనము ఒక తాలింపు గరిటెలో కొంచెం ధనియాలు, కొంచెం నువ్వులు వేసుకోవాలి. ముందు ధనియాలు వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ఇష్టం లేకపోతే శనగపప్పు, కొంచెం మినపప్పు వేయించుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని ఇవి అసలు ఒక్కసారి అలా గ్రైండ్ చేయాలండి. లేకపోతే మెత్తగా అయిపోతుంది. ఇలా ఉండాలి కొబ్బరిలాగా. ఇప్పుడు దీనిలో కొంచెం నిమ్మరసం పిండితే మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం వెగటనిపిస్తుంది కదా బీట్రూట్. ఈ నిమ్మరసం పిండటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. డైరెక్ట్ నిమ్మరసం తింటాం కాబట్టి సి విటమిన్ కూడా ఉంటుంది. తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత అంతే బీట్రూట్ పచ్చడి రెడీ. బావుంటుంది. చాలా ఇష్టపడతారండి. కొంచెం అన్నంలో కానీ, దోసల్లో కానీ కొంచెం నెయ్యి ఏసుకొని తింటే చాలా బావుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.